అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల కలిగే పుణ్యం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటి. ఇది సాధారణంగా అశ్వయుజ మాసం తర్వాత మరియు మార్గశిర మాసం ముందు వస్తుంది. ఈ నెలలో భక్తులు శివుడు, విష్ణువు మరియు తులసి దేవి పూజలు ప్రత్యేకంగా చేస్తారు. కార్తీక మాసం ప్రాముఖ్యత. ఈ నెలలో దీపారాధన, దీపదానం చేయడం చాలా శుభప్రదం. కార్తీక మాసంలో స్నానం, ఉపవాసం, జపం, ధ్యానం చేయడం ద్వారా పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ నెలలో శివుడు మరియు విష్ణువు ఇద్దరూ పూజించదగిన దేవతలు. తులసి దళం పూజ, దీపములు వెలిగించడం, ఏకాదశి వ్రతాలు చేయడం అత్యంత పవిత్రమైనవి. కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య పూజలు. ప్రభాత స్నానం. కార్తీక స్నానం ఉదయం సూర్యోదయం కంటే ముందే నది లేదా ఇంట్లో స్నానం చేయడం. దీపారాధన ప్రతి సాయంత్రం దీపం వెలిగించి దేవుడి ముందు ఉంచడం. రుద్రాభిషేకం శివాలయానికి వెళ్లి పాలతో లేదా నీటితో అభిషేకం చేయడం. తులసి పూజ తులసి మొక్కకు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం. వ్రతాలు మరియు దానాలు ఉపవాసం, దీపదానం, అన్నదానం చేయడం. కార్తీక మాసంలో చేయకూడనివి. మాంసం, మద్యపానం తినకూడదు. అబద్ధం, కోపం, దూషణ, హింస వంటి వాటిని దూరంగా ఉంచాలి. కార్తీక మాసం భక్తి, పవిత్రత, పుణ్యానికి ప్రతీక. ఈ నెలలో చిన్న మంచి పనులు చేసినా వాటి ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది.